స్వాగతం. కాకినాడ జిల్లా కాకినాడ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ తరపున చలంశెట్టి సునీల్ ఈ రోజు నామినేషన్ వేయడానికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని తమ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరి ఉదయం 11:48 నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ 7 నియోజకవర్గాలలో గెలవడానికి సిద్ధంగా ఉన్నామని, అందరూ మద్దతిస్తున్నారని, ఈరోజు నామినేషన్కి తరలివచ్చిన వారందరినీ చూసి సంతోషాన్ని వ్యక్తపరిచారు. నామినేషన్కు విచ్చేసిన వారందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజున మంచి ముహూర్తం ఉండడం వల్ల 11:48కి నేను కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఇంటి దగ్గర నుంచి పొద్దున్న బయలుదేరిన కాడి నుంచి కూడా ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేదాకా కూడా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి నన్ను ముఖ్యంగా ఆశీర్వదించడానికి మద్దతు పలుకుతూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చూసుకుంటే ఈ 6 అలాగే వరపుల సుబ్బారావు గారిది కానీ, ఎందుకంటే పెద్దాపురం ఇప్పుడే అయిపోతున్నారు ఇదే ముహూర్తానికి. బట్ ఈ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా భారీ ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ముఖ్యంగా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వచ్చి ఈ నాయకులకి మా అందరికీ కూడా మద్దతుగా మా వెన్నంటూ ఉంటూ కూడా ఇచ్చిన ఇది అంత భరోసా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఆల్రెడీ గెలిచేసే విధంగా కూడా ఈ రోజున మద్దతు ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకుని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం కూడా భారీ మెజార్టీతో గెలుస్తా ఉన్నకి ఈ రోజు ఇచ్చిన మద్దతుతో సందేహం లేదని చెప్పి కూడా మాకు అనిపిస్తా ఉంది.